కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. ప్లెజర్, పెయిన్. మనకు తెలిసినవి ఈ 2 ఎక్స్‌పీరియన్స్‌లే. జీవితం అంతా ఒక పూల దండలా ఉండి, ఆ దండలో కొన్ని ప్లెజర్ పువ్వులు, వాటితో పాటు పెయిన్ ముళ్ళు కలిపి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సహజంగా ప్లెజర్ అనేది ఒక నాలెడ్జ్ గ్రహించినప్పుడు కలుగుతూ ఉంటుంది. అలాగే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అండర్‌స్టాండింగ్ సెల్ఫ్ ద్వారా కలుగుతూ ఉంటుంది. సెన్సెస్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో, 5 సెన్సెస్‌లో ఆ సెన్సెస్ ఏవైతే ఇష్టపడ్డాయో, ఇష్టం వచ్చిన రంగు చూసినా, ఇష్టం వచ్చిన మాట విన్నా, ఇష్టం వచ్చిన టేస్ట్ చూసినా, ఇష్టం వచ్చిన వాసన చూసినా, ఇష్టం వచ్చిన టచ్ ఉన్నా, ఇలాగా దేనికైతే బాండ్ అయిపోయాయో, అంటే మెమరీలో ఏ ఆబ్జెక్ట్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్లెజెంట్, పీస్ అనే ఇండెక్స్‌తో ఉందో, దానివల్ల ప్రెషర్ కలుగుతుంది. అది రిపీటెడ్ ఎక్స్‌పోజర్ అయినప్పుడల్లా. అలాగే కల్చరల్ ప్రెషర్ ఉంటుంది. ఆ! సో, ఒక కల్చర్‌కి అటాచ్ అయ్యి ఉండటం, ఆ కల్చర్ విషయాల్లో, యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వటం, ఇలాంటి వాటిలో కూడా ప్రెషర్ కనబడుతుంది. అలాగే రీఫార్మింగ్ ప్రెషర్ ఉంది. ప్రెషర్. ఈ ప్రెషర్ ఏంటంటే, ఏదో సమాజాన్ని నేను బాగు చేస్తున్నాను అనుకునే ప్రెషరు, ఇంకోళ్ళకి మంచి చెప్తున్నాననే ప్లెజరు, ఈ ప్లెజర్ అన్నమాట. ఇలా రకరకాల ప్లెజర్స్ ఉన్నాయి. అలాగే పెయిన్ అనేది మనకెలా కనబడుతుంది అంటే, ఫ్రస్ట్రేషన్ కింద, యాంగ్రీ కింద, వైలెన్స్ కింద, స్ట్రెస్ కింద, యాంగ్జైటీ కింద, హేట్ కింద, డిస్పైర్ కింద, డిప్రెషన్ కింద ఇలా రకరకాల రూపాల్లో అది బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ ప్రెషర్‌కి, పెయిన్‌కి రిలేషన్ ఒకటుంది. గమ్మత్తేంటంటే ఏదైతే నువ్వు ప్లెజర్ అనుకుంటున్నావో ఆల్వేస్ ఎండ్స్ విత్ పెయినే. ఎందుకంటే దాంట్లో ఇండల్జ్ అవుతావు కాబట్టి. దానికి అటాచ్ అవుతావు కాబట్టి. అటాచ్‌మెంట్‌నే మనం బాండేజ్ అంటాం. So, bondage to acquire knowledge, bondage to understand self, and bondage for senses, indulgence, bondage for cultural matters, bondage for reforming. ఇలాగా ఈ బాండేజెస్ అన్నీ ప్లెజర్‌ని కలిగిస్తాయి. లేదా పెయిన్‌ని కలిగిస్తూ ఉంటాయి. ఇవి ఈ బాండేజ్‌లోంచి మోటివ్ కింద పనిచేసి డిజైర్‌ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆ డిజైరు తీరుతుందో లేదో అనే భయం గూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, ఈ విధంగా వీల్స్ టర్న్ అవుతుంటాయన్నమాట. బాండేజ్ వీలు, డిజైర్ వీలు అండ్ ఫియర్ వీలు. సామాన్యంగా డిజైర్ ప్రాసెస్ మనం పర్సీవ్ ఎలా చేస్తామంటే, సామాన్యంగా స్టార్టింగ్ పర్సెప్షన్‌తో స్టార్ట్ అవుతుంది. సపోజు కార్ చూసావు. కార్ చూడంగానే బావుందనిపించింది. సెన్సేషన్ క్రియేట్ అవుతుంది నీకు లోపల. సెన్సేషన్ అయిన తర్వాత దాంతో కాంటాక్ట్ అవుతావు. అంటే దాని ఫోటో చూడటం గాని, లేదా దాన్ని ఫిజికల్‌గా చూడటం గాని, దాన్ని టచ్ చేయటం గాని, ఆ! లేదా నీకు ఫేవరెట్ హీరో ఆ కార్‌లో ప్రయాణం చేయటం గాని, లేదా ఆ కార్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ నీకు నోటీస్‌లోకి రావటం గాని, ఇలాగా కాంటాక్ట్ అవుతావు. ఇది సెన్సెస్‌తో కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఫైనల్లీ అది డిజైర్ రూపంలో ఎందుకుంటూ ఉంటుంది. సామాన్యంగా పర్సీవ్, సెన్సేషను, కాంటాక్ట్, డిజైర్ అనే సీక్వెన్స్‌లో నడుస్తూ ఉంటుంది. అయితే ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఓన్లీ ఎక్స్‌పీరియన్సే ఉంటుంది. పర్సీవ్ అవ్వటమే. బట్ నువ్వు మెమరీలోకెళ్ళిపోయి అక్కడి నుండి ఇంపల్స్ తీసుకొని ఆ ఇంపల్సు నువ్వు డిజైర్ కింద మారి దాని నుంచి థాట్స్ వచ్చే పొజిషన్ ఉండొచ్చు. లేదా ఫ్యూచర్ గురించి మెమరీలోంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫ్యూచర్ ఇలా ఉండాలని ఎక్స్‌పెక్టేషన్ చేయొచ్చు. ఇలా జరగాలని ఎక్స్‌పెక్టేషన్ చేయొచ్చు. అది ఇమాజినేషన్ అంటాం. సో, నువ్వు ఇమాజినేషన్ రిలేటెడ్ థాట్‌లో ఉన్నావంటే స్టేట్‌లో ఉన్నావంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు అని అర్థం. అదే నువ్వు మెమరీలో ఉంటే జనరల్‌గా పాస్ట్ టెన్స్ గురించి ఆలోచిస్తుంటావు. పాస్ట్ టెన్సు లేదు. ఫ్యూచర్ ఇంకా దగ్గరికి రాలా. ఈ క్షణంలో నీ దగ్గర ఉందేమిటి? ఈ క్షణంలో మూవ్‌మెంట్. ప్రెజెంట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, మెమరీ నుంచి ఇంపల్సు, దాని నుండి థాట్ ప్రాసెస్ డెవలప్ అవ్వటం అనేది పాస్ట్‌కి రిలేటెడ్ మ్యాటరు. అలాగే ఇమాజినేషన్ అనేది ఫ్యూచర్ రిలేటెడ్ మ్యాటర్. సామాన్యంగా నువ్వు ఆసిలేట్ అవుతుంటావు. నీ థాట్ పాస్ట్ టెన్స్‌లోకెళ్తుంటుంది. లేదా ఫ్యూచర్‌లోకెళ్తుంది. పాస్ట్ టెన్స్‌లోకెళ్తే ఫ్యూచర్‌లోకుంటుంది. బట్ కానీ ప్రెజెంట్ మూవ్‌మెంట్ అనేది ఎక్స్‌పీరియన్సే. ఎక్స్‌పీరియన్స్ ఉంటే థాట్ ఉండదు. థాట్ ఉన్న టైంలో ఎక్స్‌పీరియన్స్ డల్ అయిపోతుంది. మినిమమ్‌లోకెళ్ళిపోతుంది. ఇక్కడ 2 స్ట్రక్చర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాయి. ఈ థాట్స్ వల్ల.
ఆ స్ట్రక్చర్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. ముందు ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఈ పాస్ట్ థాట్ అనేది అది మే క్రియేట్ మా మైండ్ ఒక మోడిఫికేషను. ఆ మోడిఫికేషను నీకు ప్లెజెంట్ కలగజేయొచ్చు. అలాగే ఫ్యూచర్ థాట్ ప్లెజెంట్ కలగజేయొచ్చు. పాస్ట్‌లో అయిపోయిన విషయాన్ని మళ్ళా తలుచుకుంటూ నువ్వు ఆనందపడొచ్చు. అలాగే ఫ్యూచర్‌లో ఇలా ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని, ఇలా ఉంటే బావుంటుంది, ఆనందంగా ఉంటుంది అని కూడా ప్లెజెంట్ ఫీల్ అవ్వచ్చు. అలాగే పాస్ట్ సంబంధించిన థాట్ నీకు పెయిన్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఫ్యూచర్ సంబంధించిన థాట్ కూడా పెయిన్ క్రియేట్ చేయొచ్చు. అమ్మో! ఇలా అవుతుందేమో, ఇలా జరుగుతుందేమో పెయిన్ క్రియేట్ చేస్తుంది. అలాగే అయ్యో! ఇలా జరిగింది. ఇది జరగటం వల్ల ఇలా జరిగి ఈ స్థితిలో ఉన్నాను అనేది పెయిన్ క్రియేట్ చేస్తుంది. సో, ఏదైతే పాస్ట్ రిలేటెడ్ ఆర్ ఫ్యూచర్ రిలేటెడ్ థాట్ నీకు పెయిన్ క్రియేట్ చేస్తుందో దాన్ని ద్వేష క్లేశం అంటారు. ద్వేష క్లేశం. క్లేశంలో 2 రకాలన్నమాట. రాగ క్లేశం, ద్వేష క్లేశం. అంటే అట్రా అట్రాక్షను, అవర్షను. రాగద్వేషం అంటే అది కావాలని కోరుకోవటం. ద్వేష క్లేశం అంటే దాన్ని అవర్షన్ అది వద్దని కోరుకోవటం. సో, పెయిన్ ఫర్దర్ ప్రొసీజర్‌లో ఏమవుతుంది? సపోజ్ పాస్ట్‌కి సంబంధించిన పెయిన్ అయితే, పాస్ట్ సంబంధించిన థాట్ యొక్క మైండ్ మోడిఫికేషన్ యొక్క పెయిన్ అయితే, అది డెబిట్ అకౌంట్ థాట్స్ కింద ఉంటుంది. సామాన్యంగా ఇలా అయింది, ఇలా చేసుంటే బాగుండేది, అలా జరిగింది, అప్పుడు అలా అయ్యుంటే బాగుండేది. సో, ఇది డెబిట్ అకౌంట్ అనమాట. ఆ! అయిపోయిన నష్టాన్ని ఇప్పుడు పూడ్చుకోవడానికి ప్రయత్నం చేయటంలా ఉంటుంది. అలాగే ఫ్యూచర్ థాట్ జనరల్‌గా పెయిన్‌ది ఫియర్ రిలేటెడ్ ఉంటుంది. బట్ ఈ ఫియర్‌లో రూట్ ఫియర్ ఏమిటయ్యా అంటే మరణ భయం. కానీ అది బయటికి వ్యక్తం అవ్వటం మటుకు రకరకాల ఫియర్స్ రూపంలో వ్యక్తం అవుతుంటుంది. సో, ఈ బిగ్ థాట్స్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. ఎక్కువ టైము దాంతో గడిపావంటే నువ్వు డిప్రెషన్, డిస్పైర్ స్టేట్‌లోకెళ్తావు. అదే సపోజ్ ఫియర్ స్టార్ట్ ఏమో నీకు యాంక్సైటీ ఆర్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంటుంది. సో, రాగక్లేశంలో స్టెప్స్ ఎలా మారతాయో చూద్దాం. రాగక్లేశంలో పాస్ట్‌కి సంబంధించిన ప్లెజెంట్ మోడిఫికేషన్ ఉంటే అది ఇండల్జెన్స్‌కి గురి చేస్తుంది. అంటే మళ్ళీ, మళ్ళీ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పొందాలనుకోవటం. అండ్ ఇంటెలిజెన్స్ పోనీ నిన్ను ఫుల్‌ఫిల్‌మెంట్ క్రియేట్ చేస్తుందంటే, ఫుల్‌ఫిల్‌మెంట్ క్రియేట్ చేయదు. ఎప్పుడైతే నీ స్టేటు నువ్వు అనుకున్న పరిపూర్ణత సాధించలేదని ఫీల్ అయ్యావో, ఇంకా డెఫిషియటే ఫీల్ అవుతున్నావో, అది ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది. అదే ఫ్యూచర్ సంబంధించిన థాట్ ఏదైతే ప్లెజెంట్ స్టేటస్ ఇస్తోందో, అది స్టేటు ఎక్స్‌పెక్టేషన్ రూపంలో నీకు కనబడుతుంటుంది. ఈ ఎక్స్‌పెక్టేషన్‌తో పాటే కవల పిల్ల కింద డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ డౌటు మళ్ళా నీకు యాంక్సైటీ ఆర్ స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంటుంది. సో, వెదర్ నువ్వు ఎవర్షన్ వెళ్ళినా ఆర్ అటాచ్‌మెంట్ అయినా అల్టిమేట్‌గా నీకు సఫరింగే. అది ఫ్రస్ట్రేషన్ సఫరింగ్ కావచ్చు, యాంక్సైటీ స్ట్రెస్ సఫరింగ్ కావచ్చు, లేదా డిప్రెసివ్ డిస్పైర్ సఫరింగ్ కావచ్చు. బట్ ఈ రాగక్లేశాలు ఏం చేస్తుంటాయి? సైకలాజికల్ స్ట్రక్చర్ ఉందే దాన్ని స్ట్రెంథెన్ చేస్తుంటాయి. దాన్ని స్ట్రెంథెన్ చేస్తుంటాయి. అందుకని నువ్వు దాన్ని అస్మిత అంటారు. అస్మిత. సో, అస్మిత అంటే ఏంటంటే సైకలాజికల్ స్ట్రక్చర్ దట్ ఈస్ గెట్ స్ట్రెంథెన్డ్. ఈ రాగక్లేశాలు ఏదైతే అటాచ్‌మెంట్ కావాలి, కావాలని కోరుకుంటున్నామో అది దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంటుంది. ఇలా కాదు, ఇలా అయితే బావుంటుంది. ఇలా కాదు, ఇలా అయితే బావుంటుంది. అది చివరికి పర్వర్షన్‌కి దాకా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎంతసేపటికి నేను ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే రీచ్ కాదు కాబట్టి. అదే శ్లేషం ఏం చేస్తుంటుందంటే సైకలాజికల్ స్ట్రక్చర్‌ని డిస్మాంటిల్ చేస్తుంటుంది. ఇక్కడ నీకు ఈ డిస్మాంటిలింగ్ చేయటం అనేది నువ్వు అవిద్య అని కూడా చెప్తుంటారు. సో, అస్మిత అంటే సైకలాజికల్ స్ట్రక్చర్ స్ట్రెంథెన్ అవ్వటం. అవిద్య అంటే సైకలాజికల్ స్ట్రక్చర్ డిస్మాంటిల్ అవ్వటం. రేపు ఈ డిజైర్ యొక్క మిగతా కోణాలు చూద్దాం.